విద్యార్థులు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సిర్సా గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు వేసిన పంటలు ఎన్ని ఎకరాలలో నీట మునిగాయనే విషయమై అధికారులను నివేదిక కోరారు. రైతులు వేసిన పంట ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం రైతులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. ఇది నాదేశం సార్, మా దగ్గర అమౌంట్ వస్తే అంటే వాళ్ళకి ఫస్ట్ డబ్బు ఇస్తాము. ఓకే, లేదు అంటే ఏమవుతుంది, ఎవరికి అక్కడ వరకు ఉన్నాయి వాళ్ళకి అమౌంట్ వాళ్ళు అడుగుతారు, మళ్ళీ ఇక్కడ వాళ్ళకి రాలేదు, మళ్ళీ వాళ్ళు చెప్తారు సార్ అక్కడ వరకు పని వాటర్ వస్తే మా దగ్గర ముందు వాటర్ వస్తాయి. వాటర్ ఎవరికి ఏ టైంకి ఎంత వాటర్ వచ్చిన తర్వాత ఎవరెవరికి భూమి పోతున్నాయి దానికి లిస్ట్ ప్రిపేర్ చేయండి. టోటల్ ఐ థింక్ 20 crores ఇవ్వాల్సింది, 20 crores ఎస్టిమేట్ ఉన్నాయి, కానీ ఫస్ట్ విడతలో ఎవరికి ఇవ్వాలి దానికి లిస్ట్ ప్రిపేర్ చేయండి. తర్వాత ఇప్పుడు ఇంకా వాటర్ వస్తుంది, ఇంకా ఒక రోజు ఇంకా వాటర్ వస్తుంది సాయంత్రం మేము పోయినప్పుడు అలగంలో నాటు పడవలు వేసుకుని చేపలు అది ఇస్తానండి. దానికి ప్లాన్ చేస్తున్నాను, ఎవరికి ముందు వాటర్ వస్తున్నాయి వాళ్ళకి ఫస్ట్ అదే రాష్ట్రం ఎక్కడెక్కడైతే నష్టం అవుతుంది వర్షం కాదు. ఎక్కడైనా రాలేదు, 22లో బిఫోర్ లాస్ట్ 23లో అది కాలేజ్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా రావు. ఈ ఫారెస్ట్ లో విలేజ్ ఉందా? హ్యాబిటేషన్ రోడ్ ఉందా? ఇల్లు దగ్గర రోడ్ ఉందా? కానీ ఇక్కడ రోడ్ లేదు, ఫారెస్ట్ ఉంటే మాకు అది కంప్లీట్ ఇంట్లో ముందు కూడా బ్యాక్ వాటర్తోనే దరిదాపు ఇంట్లో ముందు గత 23 కూడా వచ్చింది. అప్పుడు కూడా సేమ్ 5 days మా విలేజ్లకు రాదు, 86లో కానీ అప్పుడు కూడా రాదు. బ్యాక్ వాటర్ కూడా రావు, ఓపెన్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఓపెన్ అయినా కానీ కొద్దిగా లాక్ అయితే అయిపోతుంది. కొద్దిగా ఇప్పుడు అవి ఉన్నాయి తీసేసినారు, 85 తీసేసినారట. అది కంప్లీట్ మాకు మాత్రం ఒక చెన్నూరు కానిస్టేట్ కానీ మంత్రి కానిస్టేట్ కానీ మాకైతే దీనితో ప్రయోగం లేదు. మా బ్యాక్ వాటర్ తోని రైతులు చాలా అది పోయింది బ్యాక్ వాటర్ ఇప్పుడు రావు. ఈ ఎన్ని ఎకరాలలో ఈ 500 acres సార్ మొత్తం ఇక్కడ నుంచి అన్నారం దాకా సార్. ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాల నుంచి మాది ఇదే పరిస్థితి సార్. ఇది నాదేశం సార్. ఎన్ని ఎకరాల ప్రతి సంవత్సరం మీ దగ్గర డాటా ఉండాలి కదా, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు ఎట్లా పోతున్నాయి మీ దగ్గర కరెక్ట్ డాటా ఉండాలి. మా దగ్గర అమౌంట్ వస్తే అంటే వాళ్ళకి ఫస్ట్ డబ్బు ఇస్తాము. ఓకే, లేదు అంటే ఏమవుతుంది, ఎవరికి అక్కడ వరకు ఉన్నాయి వాళ్ళకి అమౌంట్ వాళ్ళు అడుగుతారు, మళ్ళీ ఇక్కడ వాళ్ళకి రాలేదు, మళ్ళీ వాళ్ళు చెప్తారు సార్ అక్కడ వరకు పని వాటర్ వస్తే మా దగ్గర ఇప్పుడు వాటర్ ఎవరికి ఏ టైంకి ఎంత వాటర్ వచ్చిన తర్వాత ఎవరెవరికి భూమి పోతున్నాయి దానికి లిస్ట్ ప్రిపేర్ చేయండి. టోటల్ ఐ థింక్ 20 crores ఇవ్వాల్సింది, 20 crores ఎస్టిమేట్ ఉన్నాయి, కానీ ఫస్ట్ విడతలో ఎవరికి ఇవ్వాలి దానికి లిస్ట్ ప్రిపేర్ చేయండి. తర్వాత ఎవరికి మునిగిపోతున్నాయి సెకండ్ విడతలో వాళ్ళకి ఇస్తాం, థర్డ్ విడతలో వాళ్ళకి ఇస్తాం. సో దట్ ఎవరికి ఎట్లా అన్యాయం జరిగింది ఎట్లా అనుకోవడానికి లేవు. అంటే ఫస్ట్ ఎవరికి ఇప్పుడు పోతున్నాయి వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేయండి. 500 acresకి ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. ఎందుకు తక్కువ వాటర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి సెకండ్ ఇంకా అమౌంట్ వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామ సమీపాన శ్రీరాంపూర్ గ్రేస్ స్కూల్కు 23 మంది విద్యార్థులతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి పడిపోవడంతో
6 మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిని మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ అజాగ్రత్త రోడ్డు చివరన వాహనాన్ని నడపగా తాము అలా వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లాడన్నారు. దీనితో ఈ ప్రమాదం జరిగిందని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటన ప్రాంతానికి వచ్చారని తెలిపారు. విద్యార్థులు ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వెనక పెట్టుకుందు అని అటే ఫస్ట్ వేరే పెట్టా నా పేరు శ్రీరామ్ చరణ్. నేను 5th క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ పేరు గ్రేస్ పబ్లిక్ స్కూల్. వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతాడు, కళ్ళ నుంచి ఫోన్ ఇస్తాడు. నేను చెప్పిన కళ్ళ నుంచి ఫోన్ చేయకట్టు పడుతుందంటే నాకు తెలిసిన ఫోన్ ఇస్తాడు. ఇక్కడ తింపేలోపే అది బోల్లో పడ్డది వ్యాను. నేను తప్ప దునికి మేము దునికి బోల్లలో ఫోన్ దున్నుకొని మా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ రమ్మన్నాం. మా దారికి ఫోన్ చేసి అందరినీ రమ్మన్నాం. అది ఒక 24 మంది ఉన్నాం. 24 ఈరోజు 23 మంది. నాకు తాకలేదు. నేను దునికినా ఫోన్ తీసుకుని అందరికి ఫోన్ చేశాను. నాకు చిన్న దెబ్బ కూడా రాదు. ఎంతమంది తాకిన దెబ్బలు? ఎంతమందికి దెబ్బలు తాకి? 8 మంది. మంచిర్యాల జిల్లా లక్షర్పేటకు చెందిన కందుల కుషింద్ర వర్మ ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 59 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా కందుల కుషింద్ర వర్మను శ్రీ చైతన్య కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గుడ్చేపడి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదివి మంచి ర్యాంకు సాధించడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు పాల్గొని కందుల కుషింద్ర వర్మను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో మంచి ఫౌండేషన్ కోర్సును అందించి ఐఐటిలో మంచి ర్యాంకు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండేలా చక్కని విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఇంటర్లో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మంచి ర్యాంకు సాధిస్తున్నారు అని తెలిపారు. అదే విధంగా కందుల కుషింద్ర వర్మను ఈ పాఠశాలలో చదువుకున్న తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి గుడ్ షేపర్డ్ పాఠశాలకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, డైరెక్టర్స్ ప్రవీణ్, గౌతమ్, ఉపాధ్యాయులు, శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి గుచ్చగోడ్ స్కూల్లో నర్సరీ 10th చదివాను. నాకు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1360. నేను వచ్చిన స్టేట్ ర్యాంక్స్లో 59 ర్యాంక్ వచ్చింది. నేను ఇంటర్నగర్ కాలేజ్లో చదివాను. 10thలో 9.8 వచ్చింది. ఇంటర్మీడియట్లో 993 వచ్చింది. ఎన్సెట్ ర్యాంక్ 92. నేను హైదరాబాద్ కాలేజ్లో గుచ్చగోడ్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మరియు శ్రీ చైతన్య కళాశాల ఉపాధ్యాయులకు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాఠశాల ఉపాధ్యాయులు మరియు కళాశాల ఉపాధ్యాయుల వల్ల ప్రోత్సాహంతో నేను ఈ ర్యాంక్ సాధించాను. ఇది సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీట్ యూజీ ఫలితాల్లో మా గుడ్షెపర్డ్ స్కూల్లో నర్సరీ టు 10th వరకు చదివిన విద్యార్థి కె కుషింద్ర వర్మ 59th ర్యాంక్ సాధించి మన జిల్లా గర్వకారణం. అదేవిధంగా మా పాఠశాల గర్వకారణం. ఇంటర్మీడియట్ హైదరాబాద్ చైతన్య కాలేజీలో చదివి ఆ కాలేజీ కూడా మంచి పేరు తీసుకొచ్చిండు. మంచి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు మరొకసారి మా పాఠశాల తరఫున, తర్వాత ఆ కళాశాల యాజమాన్యానికి, తర్వాత మా విద్యార్థి కృషికి అభినందనలు చేస్తున్నాం. అసత్య ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం లక్షలపేట పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల మంజూరులో తాను డబ్బులు అడిగినట్టు బలరావుపేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఆరోపణల్లో నిజం లేదన్నారు. కొందరు తమ రాజకీయాలకు సామాన్యులను రెచ్చగొట్టొద్దని అందరికీ విడతల వారీగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంకతి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, మండల అధ్యక్షులు పింగిలి రమేష్, పట్టణ అధ్యక్షులు అరీఫ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, నలిమెల్ల రాజు, బొప్పు సుమన్ తదితరులు పాల్గొన్నారు. మా బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన వెలుపుల భూమక్క అనే మహిళ, ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదగద్దని కొంతమంది దుష్టులు, దుర్మార్గులు, అతడు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన శిష్యుడుగా ఈరోజు లక్షడ్పేట మండలం నుంచి కొనసాగుతుండు కాబట్టి అతనిపై దురుద్దేశంగా గిట్టని నాయకులు ముంగడికొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు 20 పై చిలుకుల ఇల్లులను బలరావుపేట గ్రామానికి, ఓ చిన్న గ్రామమైన సార్తోనున్న సన్నిహిత్యంతో 20 పైగా ఇల్లులను ఇప్పించడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను, మా పార్టీ ప్రెసిడెంట్ గాని, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాని, మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు మేమందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము, ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపుల భూమక్క అనే మహిళ అలా కొడుకు ఏసీబీ గవర్నమెంట్ గా పనిచేస్తున్నారు, అలా కుమారుడు అవి కోర్టులో జాబ్ చేస్తున్నా కూడా మేము మానవతా దుప్తతం కోసం అయ్యో ముస్లామే గుడిసెలో ఉంటుందని కందుల మోహన్ ఇల్లు ఇప్పడం జరిగింది. అయితే ఈ ఇల్లు అనేది ఆల్రెడీ రేకుల ఇల్లు కట్టుకుంటారు. ఆ రేకుల ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇప్పియాలని కందుల మోహన్ ని ప్రాధాయపడితే కందుల మోహన్ నుండి మా యొక్క గవర్నమెంట్ పరంగా గాని, మా ఎమ్మెల్యే గారి మాట మీద మేము ఇలాంటి పనులు చేయము, ఇలాంటి మేము ఇప్పియమని కందుల మోహన్ నికాసుగా చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం ద్వారా ఆమె ఎవరినో ఆశ్రయించి ఇలా ఒక సాధారణ ఒక వృద్ధ మహిళ ఆమెకు వీడియోలు తీపించి మాట్లాడేంత లేదు. ఎనుకుండి ఎవరో మోహన్ ని రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ పని చేసినారు. ఖబర్దార్, ఎవరైనా రాజకీయం చేస్తే రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి, అంతేకాని ఇలాంటి దుష్ప్రచారాలు ఒక వ్యక్తిపై చేయకూడదు. ఎందుకంటే తను చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో, ఎవరు ఏ పార్టీలు మారినా కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయం కోసం కష్టపడ్డ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పైన దుష్ప్రచారాలు చేస్తే ఖబర్దార్, ఎవరిని కూడా సహించము. రానున్న రోజులలో ఆమెతోని ఎవరు మాట్లాడిచ్చిల్లో అది కూడా రేపన్నాడు బయటకు వస్తుందని మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ఏదైతే మా ఊరి విలేజ్ వెలుపుల బొమ్మక్క అనే ఆమె 50,000 లంచం అడిగినట్టు 50,000 రూపాయలు ఇచ్చినట్టు ఆమె ఏదైతే చేసిందో అసత్య ప్రచారం, అది ముమ్మాటికి నిజం కాదు. ఇప్పటికీ మా ఇందిరమ్మ ఇళ్ళు 20 పైన శాంక్షన్ అయినాయి. ఆ 20లో కూడా ఎవరినైనా ఇప్పటికి ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా 43 ఇళ్ళు ఇచ్చిన, అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి తీసుకోలేదు. పోయిన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఎంపీపీ మా మంగ గారు ఎస్సీ కార్పొరేషన్ 18 మండలికి విలేజ్కి 18 మండలికి వస్తే నా ఊరికి 6 నేను శాంక్షన్ చేయించుకున్నా. ఆ లబ్ధిదారు ఉన్నారు. ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా దేనికైనా సాక్ష్యం ఉన్నా. కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు, నాకు తెలుసు. కానీ ఇటువంటి రాజకీయాలు చేయకండి అని అంటే ముంగడికి ఫేస్ టు ఫేస్ రాండి, చేయండి. ఆడవాళ్ళని పెట్టుకొని ఇటువంటి రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి, ఏదో రాజకీయంగా ఎదుగుతున్నాను ఇట్లా చేసి ఇటువంటి చేయకండి. మళ్ళా ప్రతిగా విలేకరులకు కూడా చెప్తున్నా, అన్న రిక్వెస్ట్ మానవతంగా. ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవమా కాదా విలేజ్ లో తెలుసుకోవాలి. ఎవరైతే మళ్ళీ నేనున్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం కాదా అని తెలియాలని నేను కోరుకుంటూ, అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీబీ గవర్నమెంట్ వకీలుగా చేస్తున్నా కూడా మానవత్వంగా ఆమె గుడిసెలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకి ఇల్లు శాంక్షన్ చేయించినాం. చేసిన తర్వాత కూడా ప్రొసీడింగ్ పేపర్ లేట్ అయినాయి. లేట్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి అప్పటికే రేకుల ఇల్లు కట్టుకున్నది. దానికే ఆమె ఇల్లు అమౌంట్ ఇప్పిమని అంటే ప్రొసీడింగ్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే
రేవంత్ రెడ్డి చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేకుల ఇల్లేసి దాని మీద వేయాలని చేసింది. కానీ ఆయన కూడా ఆఫీసర్లు వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం. కానీ ఇది కావాల్సుకొని చేసి ఎవరి వెనక ఉండి నా పైన ఇట్లా చేసిన వారు కరెక్ట్ కాదు, వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్తాను. అసత్య ప్రచారం లేని విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ దాని కొరకు 50,000 రూపాయల దాని కొరకు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి మాజీ సర్పంచ్ మరియు మండల ఉపాధ్యక్షులైనటువంటి కందుల మోహన్ గారి మీద అసత్య ప్రచారం 50,000 రూపాయలు తనకు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి పత్రిక విలేకరు మరి ఎవరు వీడియో తీసినో తెలియదు కానీ ఆన్లైన్లో మాత్రం మొత్తం అదే మారుమవుతుంది. అలాంటి అసత్య ప్రచారం అసలు ఎందుకు చేశారు, ఏ కుట్రతో చేశారు, ఎవరు చేశారు అన్నది అది తర్వాత విచారణలో తెలుస్తుంది. కాకపోతే నేను విషయం చెప్పేదంటే మా బలరావుపేట చిన్న విలేజ్ దాదాపుగా 23 ఇండ్లు మంజూరు చేసడం జరిగింది. తాను పొద్దున సాయంత్రం అనక మన ఎమ్మెల్యే ప్రేమసార దగ్గరికి వెళ్ళి పొద్దున సాయంత్రం టైం లేకుండా వ్యవసాయ పనులు వదిలిపెట్టుకుంటూ పోయి 23 ఇండ్లు మంజూరు చేపిస్తే దాదాపుగా అందరికీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. తనకు ఎందుకు ప్రొసీడింగ్ ఇవ్వలేదంటే అప్పటి వరకు ఫస్ట్ విడతలో రాకపోతే మీకు తర్వాత ఇస్తా అని చెప్పినా కూడా తను ఏం చేసిందంటే రేకుల ఇల్లు నిర్మించడం స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ వచ్చినాయి. అప్పుడు మన మండల నాయకులందరూ వచ్చినప్పుడు అప్పటి వరకే ఆమెకు రేకులు ఇల్లు అయిపోయిన తర్వాత దాని ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఆపినందుకు తాను కందుల మోహన్ తోటి ఇంటికి వచ్చి ఖచ్చితంగా మాకు మా ఇల్లు డబ్బులు ఇప్పించాలి ఖచ్చితంగా. అదేందమ్మా మీరు ఇల్లు స్టార్ట్ చేసింది కదా, ఇప్పుడు ఇల్లు మంజూరు ఇప్పుడు మీకు ప్రొసీడింగ్ ఇస్తే రేపు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది, డబ్బులు రావు అని చెప్పేసి చెప్తే లేదు సార్ మీకు ఖచ్చితంగా ఈ కట్టిన ఇల్లుకే ఇల్లుకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చాలా మొండి వాదనతో చేసి అలా ఇవ్వడం కుదరదు. మా సారు ఇప్పటి వరకు దాదాపుగా లేని ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్లాన్ చేసిండ్రు. సో ఇలా మీరు కట్టిన ఇళ్లకు డబ్బులు ఇచ్చడంటే కుదరదు అని చెప్పేసి చెప్పడం వల్ల తను ఇవ్వడం కుదరని తర్వాత ఇలాంటి అసత్య ప్రచారం చేసి వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసి చేయడం చాలా దారుణము. దాదాపుగా మా బల్లపేట గ్రామంలో ఇప్పటికీ 2 కోట్లు దగ్గర అంటే రోడ్ల వ్యవస్థ కానీ స్కూల్ వ్యవస్థ కానీ 1 కోటి రూపాయలు దాని ద్వారా ఇప్పుడు ఇంధనమ్మ ద్వారా దీని ద్వారా ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఏ కాంట్రాక్టర్కి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు ఇచ్చేవారు. కానీ మేము యువకులైనా మమ్మల్ని ఉత్సాహపరిచి మేము ఒక 4 మెంబర్స్ హరీష్ భూమేష్ కానీ ఇంకా వేరే శ్రీనివాస్ మేము అందరం కలిసి దాదాపుగా 50 లక్షల డబ్బులు మేమే ఊరును డెవలప్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలు డెవలప్ లేని ఊరును 2 సంవత్సరాల లోపు దాదాపు సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసిన తర్వాత మరి దీనికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు చెప్తే మా సార్ దగ్గర కూడా మాకు ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే ఫ్యూచర్లో ఇంకా ఊరు డెవలప్మెంట్ ఆగిపోతుంది. దయచేసి గ్రామస్తులు ఇంకెవరైనా ఉంటే ఇలాంటి అసత్య ప్రచారాలు మాత్రం చేయకండి. ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా సోదరులకు చెప్పేది ఏంటంటే వాస్తవం అవాస్తవం చేసి తెలుసుకుని రాస్తే బాగుంటుంది. ఎందుకంటే చేయని దానికి ఇలా సోషల్ మీడియాలో వేయడం వల్ల ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంటుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా కొంచెం చూసి దీనిపైన ఎలాంటి నూరుతున్నా మళ్ళీ తర్వాత వాస్తవం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీ వేదిక మీద ఖచ్చితంగా చెప్తామని మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై బీఆర్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. చెన్నూరు పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి రావి చెట్టు వరకు 200 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మెకు మద్దతు తెలిపి ర్యాలీలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇసుక బజార్ కాకుండా శాశ్వత గోదావరి ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సింగరేణికి ఇసుక అనుమతులు ఇచ్చే సమయంలో పట్టణ ప్రజల అవసరాలకు ఇసుక తీసుకోవచ్చని నిబంధనలు ఉన్నాయి. అప్పటి నిబంధనల కాపీలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణ పరిసర ప్రాంత వాసులకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచితంగా గోదావరి ఇసుకను అందించాలని డిమాండ్ చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే మైనింగ్ మంత్రిగా ఉండి కూడా చెన్నూరు ప్రజల యొక్క ఇసుక అవసరాలను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావు తీస్తుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రజల అవసరాల కోసం గోదావరి స్కరించిన వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రజల అవసరాల కోసం గోదావరి స్కరించిన వెంటనే ఏర్పాటు చేయాలి. గోదావరి స్కరించిన ఏర్పాటు చేయాలి. గోదావరి స్కరించిన ఏర్పాటు చేయాలి. గోదావరి స్కరించిన ఏర్పాటు చేయాలి. గోదావరి స్కరించిన ఏర్పాటు చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ
వెంటనే చెన్నూరు పట్టణానికి గోదావరి విస్తరించి వెంటనే చెన్నూరు పట్టణానికి గోదావరి విస్తరించి వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వివేక్ వెంకటస్వామి గారు వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గోదావరి విస్తరించిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెన్నూరు పట్టణానికి వెంటనే చెన్నూరు పట్టణానికి వెంటనే చెన్నూరు పట్టణానికి వెంటనే చెన్నూరు పట్టణానికి వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం చెన్నూరు పట్టణానికి గోదావరి విస్తరించిన వెంటనే పట్టణానికి గోదావరి విస్తరించిన వెంటనే డంపింగ్ యార్డ్ వద్దు డంపింగ్ యార్డ్ వద్దు డంపింగ్ యార్డ్ వద్దు కావాలి కావాలి గోదావరి కావాలి 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 భారత్ మాతా కీ పట్టణానికి గోదావరి ఇసుక రీచ్ ఇవ్వాలని చెప్పి ట్రాక్టర్ యజమానులు సమ్మె చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కదా అంటే చెన్నూరు పట్టణానికి ఇసుక దుకాణం ఇస్తానన్నారు. ఇదేమన్నా హైదరాబాద్ అనగా ఇదేమన్నా కరీంనగరా ఇదేమన్నా ఉసుక దొరకని ప్రాంతమా? మా ప్రాంతంలో మొత్తం ఉసుక అంతా తీసుకుపోయి హైదరాబాద్ లా కరీంనగర్ లా కార్పొరేట్ పట్టణాలల్లో ఉసుక దుకాణాలు పెట్టి అమ్ముకుంటారు. మేము కూడా ఇసుక దుకాణాలు కొనుక్కోనా ఏడి గారు? దుకాణాలలో పోయి ఇసుక కొనుక్కోవాలి. కిలోలు తరాజు పెట్టుండి కిలో లెక్క కొనుక్కొచ్చుకుంటాం. మా ఇసుకేమో మీరు కొంటపోయి కోట్లు సంపాదించుకొని మీరు ఇల్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని లంచాలు తిని బాగా ఇది కాండ్రి. మాకేమో తట్టెడి ఇసుక కిలోగ్రామ్ ఇసుక చెటాక్ ఇసుక జోకేంటి. మా చెన్నూరు ప్రజలందరూ బేకారుగా ఉన్నారు అనుకుంటారా మీరేమన్నా? ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు మీ ప్రభుత్వానికి. చెన్నూరు పట్టణానికి గోదావరి ఇసుక రీచ్ ఎవరికైతే సింగరేణి ప్రాంతానికి ఇచ్చినామో ఇచ్చినప్పుడే చెన్నూరు పట్టణ ప్రజల అవసరాలకు మినహాయింపు చేసి ఇయ్యాలని చెప్పి మనం ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణలో పెట్టినాము ఆ మేరకే ఇసుక స్టార్ట్ అయినాక సుమారు 10 సంవత్సరాలు గోదావరి నుంచి ఇసుక తెచ్చుకున్నాం చెన్నూరు పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పుడు బాగుసుకే పెట్టి మొత్తానికి గోదావరి ఇసుక బంద్ చేసిండ్రు. ఇది చెన్నూరు ప్రజల హక్కును కాలరాయడమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎంతవరకు సమంజసం ఇది? మా ట్రాక్టర్లు మీరు గోదావరి సింగరేణి కాంట్రాక్ట్ అయిన తర్వాత మా ట్రాక్టర్లు గోదావరి ఇసుక తెచ్చుకోలేదా? ఈ ట్రాక్టర్ డ్రైవర్ అని అడుగుర్రి. మాకు కాంటా పెట్టి అమ్ముతారు. మేమన్నా హైదరాబాద్ లో బతుకుతానమ్మా? మా ఇసుక కొంటపోయి మీరు అక్కడ అమ్ముకుంటారు. మేమేమో కాంటాలు పెట్టి జోక్కొని వస్తాం చెన్నూరుకు ఇక ఇసుకలు. మా దండి పరిపాలన మీది. వివేక్ వెంకటస్వామి గారు నేను చెప్తా ఉన్నా, ఈ కాంట ముసుగుతోటి మీ చిల్లర నాయకులు కొంతమంది ఇసుక హైదరాబాద్ కు అమ్ముకోవడానికి మీకు తప్పుదోవ పట్టించినట్టున్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. మీరు మంత్రి గారు మీరు స్పందించాలి. మేము ఎప్పుడైతే ప్రజాభిప్రాయ సేకరణ చేసినామో సింగరేణికి ఆ ఫైల్ తెప్పేయండి. ఎంతమంది ప్రజలు సింగరేణి స్థానిక అవసరాలకు మరి ఇసుక ఇయ్యాలని చెప్పినరో ఆ ఫైల్ ఇస్తే మీకు కనబడుతుంది. ఆ మేరకు కొన్ని సంవత్సరాల పాటు ఇసుక సింగరేణి అధికారుల రీచ్ నుంచి మేము తెచ్చుకున్నాం. యథేచ్ఛగా ఫ్రీగా ట్యాక్స్ లేకుండా తెచ్చుకున్నాం. మా ఉసుకే మీరు కొంటపోయి అమ్ముకునేందుకు మేమెందుకు పైసలు కట్టానయా? అసలు మాట్లాడితే ట్యాక్స్ ఇస్తానంటారా? మేము ట్యాక్స్ కూడా ఇవ్వకుండా మాకు చెన్నూరు ప్రజలకు ఉసుకియాలి.
ఇది కరెక్ట్ అయినటువంటి నినాదం. ఏంటి మీరు మాట్లాడేది? కిలోలు పెట్టి అమ్ముతారు. ఈ కిలోల ముసుగుల ఇలా కొద్దిగా వివేక్ వెంకటస్వామి గారు వచ్చిండ్రు, ఇసుక బంద్ అయిందని మీకు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తాను. కానీ ఇక ఈ ముసుగులతోటి సురు ఆ ఉసుక లారీ ఎక్కడ పెడితే ఎన్ని రోజులు లారెత్తది, ఎక్కడ పోతారు, ఎవడు పట్టకపోతాడు. ఆన్లైన్ లేకుంటే డీడీ కావాలి. ఆన్లైన్ లేకుంటే డీడీ పెడితే ఈ ట్రాక్టర్ వాళ్ళందరూ ఏడు పిచ్చమెచ్చుకొని పోవడాలు, ఈ ట్రాక్టర్ యజమానులందరూ డ్రైవర్లందరూ ఏడిపోతారా? అది చిప్పబడుకోవాలి అడకత్తుడా? ఇదేం పద్ధతి మీది? మీరు ప్రజలను కార్మిక శాఖ మంత్రిగా ఉండి, గనుల శాఖ మంత్రిగా ఉండి ఈ కార్మికులను ఆదుకోవాల్సింది పోయి మీరు వీళ్ళను వేధించడం సరికాదు. వివేక్ వెంకటస్వామి గారు తక్షణమే చెన్నూరు పట్టణానికి గోదావరి ఇసుక రీచ్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఆన్లైన్ లో ఇవ్వాలి, లేదు అంటే ఫ్రీ ఇసుక రీచ్ ఇవ్వాలి. లేదు అంటే ఇదే ట్రాక్టర్ యజమానులందరూ కూడా కలెక్టరేట్ ఎదురులో పెట్టి ట్రాక్టర్లు మొత్తం పెట్టి నిరసన వ్యక్తం చేస్తాం. ఎన్ని రోజులు ఇవ్వవో అన్ని రోజులు ఈ ట్రాక్టర్లను అన్న పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. చెన్నూరు నియోజకవర్గం కేంద్రమైన చెన్నూరు పట్టణము మరి చెన్నూరు రూరల్ గ్రామాలు మరి పక్కనున్న కోటపల్లి గ్రామాలకు మరి తలాపునే ఉన్న గోదావరి ఇసుక మరి ఇక్కడ ప్రజలకు ఈ గృహావసరాలకు గృహం కట్టుకుందామంటే మరి అందక మరి ఇక్కట్లు పడుతుంటే మరి ఎమ్మెల్యే గారు మరి మంత్రి పదవి తీసుకొని మరి ఇక్కడ బాధలు పట్టాయా? మరి ఇక్కడ ప్రజలు ఓట్లేస్తేనే నువ్వు అక్కడ మంత్రి అయినావు. మరి మంత్రి అయిన తర్వాత అసలు ప్రజాప్రతినిధి అంటే ఏంటో తెలుసా మీకు? అసలు ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే. ప్రజలు కట్టే పన్నులను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజల అవసరాలు తీర్చడానికే ఎమ్మెల్యే పదవి మీకు ఇచ్చిర్రు. కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోయి హైదరాబాద్ లో వండుకుంటూ గుజరాత్ లో ఫ్యాక్టరీలు పెడుతున్నావు. ఇక్కడనేమో 40,000 ఉద్యోగాలు ఇస్తాను. 40,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ట్రాక్టర్ యజమానులుగా, డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అయి వాళ్ళకు ఉపాధి లేకుండా వాళ్ళ ఉపాధిని కూడా ఇప్పుడు ఇసుక ఇవ్వకుండా మరి గృహ అవసరాలకు ఇవ్వకుండా మరి చేస్తున్నావు. మరి ఏం అవసరం? ఇక్కడ తలాపురే ఉన్న గోదావరి ఉన్నది. ఇక్కడ బిందెలు పట్టుకొని కూడా ఆడతల్లులందరూ మరి బిందెలు పట్టుకొని చేస్తున్నారు. అసలు సమస్యల గురించి నీకు అసలు సమస్యల గురించి నీకు పట్టింపే లేదు. కేవలం మంత్రి పదవి కోసం 18 నెలలు అక్కడ ఉందాం. మరి ఇక్కడ ప్రజల సమస్యలు అసలు పట్టించుకోవు. మరి ఏం లాభం నీకు? నిన్ను గెలిపించుకొని ఏం లాభం అని ప్రజలందరూ చర్చించుకుంటారు. తక్షణమే ఇక్కడ గృహం నిర్మించుకోవడానికి చెన్నూరు పట్టణ ప్రజలు మరి కోటపల్లి గ్రామాల ప్రజలు, చెన్నూరు రూరల్ ప్రజలకు బేషరతుగా ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇసుక ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇదే ట్రాక్టర్ యజమానులతోని, గృహం కట్టుకునే యజమానులతోని అందరితోని కలిసి కలెక్టరేట్ ఎదురుగా ముట్టడి చేసి మా డిమాండ్ ని సాధించుకునేటట్టు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కొట్లాడతాం. ఎప్పటికీ మేము ప్రజల పక్షానే ఉండి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ వివేక్ గారు వెంటనే స్పందించాలా. మీరు మొన్న కూడా వేరే ఒకటి చేసినాం, దానికి కూడా స్పందించలేదు. ఇది వెంటనే ఇది గృహాలన్నీ మరి కట్టుకునే వాళ్ళందరూ ఆగిపోతున్నాయి కాబట్టి వెంటనే గృహ అవసరాలకు ఖచ్చితంగా మీరు ఇసుకని ఇవ్వాలని కోరుకుంటూ భారత్ మాతాకి బందమరిపట్నంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని కొంపల్లి రమేష్ కస్టమర్లకు సిల్వర్ కాయిన్స్ ఆఫర్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ అధినేత కొంపల్లి రమేష్ మాట్లాడుతూ హెచ్పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ డీజిల్ వినియోగం పెరగాలనే ఉద్దేశంతో కస్టమర్లకు ప్రతి నెల లక్కీ డ్రా ద్వారా 3 సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించడం జరిగిందని, ఈ అవకాశం 3 నెలల పాటు ప్రతి నెల నిర్వహించబడుతుందని అన్నారు. 2 వీలర్ యజమానులు 500 రూపాయల పెట్రోల్, కారు యజమానులు 2000 రూపాయల పెట్రోల్ పోయించుకున్నట్లయితే కూపన్ ఇవ్వబడుతుందని, నెల పూర్తయిన తర్వాత లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి సిల్వర్ కాయిన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం గత నెల కస్టమర్లకు లక్కీ డ్రా తీయడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని పెట్రోల్ డీజిల్ వినియోగదారులు మరో 2 నెలల పాటు వినియోగించుకోవాలని కోరారు. వేణుగోపాల్ లాడుకో సార్, నరేష్ లాడుకో. మా మందమరి పెట్రోల్ పంపు ఈ మల్లేశ్వరరావు హెచ్పిసి పెట్రోల్ పంపు తరఫున
గత నెల 10వ తారీఖు ప్రారంభించాము. వర్షాకాల సందర్భంగా అన్సీజన్ దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు 200, 300 పోసుకునే కస్టమర్స్ ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవడాలంటే వాళ్ళకు లక్కీ డ్రా కూపన్ ద్వారా ప్రతి నెల ఒక 3 సిల్వర్ కాయిన్స్ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈరోజు నెల రోజులు అయిన సందర్భంగా మా లారీ మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మా కస్టమర్లు మా రిలేషన్స్ వాళ్ళతో ఈ లక్కీ డ్రా తీయడం జరిగింది. ఇలా ఇంకా కంటిన్యూగా 3 నెలలు ఈ స్కీమ్ తీయడం జరుగుతుంది. మళ్ళీ మరి మా కస్టమర్లు వినియోగదారులు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని అవకాశాన్ని అందరూ లక్కీ డ్రాకు ఎలిజిబుల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంగా గెలిచిన వాళ్ళు 3, ఒకరు ఉపేందర్, ఒకరు కుమార్, ఒకరు వేణుగోపాల్ రెడ్డి. ముగ్గురికి ఇప్పుడు ఫోన్ చేసి వారికి రేపు అందజేయడం జరుగుతుంది. కస్టమర్ 500 రూపాయలు పోసుకున్న వాళ్ళకు ఈ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కారు కస్టమర్స్ అయితే 2000 రూపాయలు వాళ్ళకు కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల డ్రా 10వ తారీఖు నాడు చేసి వాళ్ళకి విజేతలకు ఈ సిల్వర్ కాయిన్స్ అందజేయడం జరుగుతుంది. 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.